అయోధ్య వేదికగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 22 సోమవారం రోజున జరిగిన ఈ మహాక్రతువులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని కళ్లారా వీక్షించి తరించారు. అయోధ్యకు వెళ్లని వారు టీవీల్లో రామోత్సవాన్ని చూసి తరించిపోయారు. ఇక మహేష్ బాబు తదితర స్టార్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రామభక్తిని చాటుకున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్ రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ అయితే తనదైన శైలిలో వినూత్నంగా రామభక్తిని చాటుకున్నాడు. ఏం చేసినా అందులో తన ప్రత్యేకతను చాటుకునే అతను అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున కూడా అదే పంతాను అనుసరించాడు. ఈ సందర్భంగా కాషాయ వస్త్రాలను ధరించిన పల్లవి ప్రశాంత్ వెనుక కాషాయ జెండాతో ధ్యానం చేస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. అనంతరం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 500 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ జై శ్రీరామ్ అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రజెంట్ పల్లవి ప్రశాంత్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరు మాట తీరుతో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక మహామహులైన 19 మంది సెలబ్రిటీలను కాదని బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా అవతరించాడు. అయితే గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ బయట అవాంఛనీయ సంఘటనలు జరగడం, కేసులు నమోదు కావడం, అందులో పల్లవి ప్రశాంత్ పేరు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత రైతు బిడ్డను అరెస్ట్ చేయడం, చెంచల్గూడ జైలుకు తరలించడం, బెయిల్పై విడుదల కావడం తదితర సంఘటనలు రైతు బిడ్డను తరచూ వార్తల్లో నిలిపాయి.